పవన్ దిష్టి సెగలు ఆడవు మీ సినిమాలు అంటూ కౌంటర్లు కోనసీమకు తెలంగాణకు లింక్ పెడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పొలిటికల్ చిచ్చు రేపింది. క్షమాపణలు చెప్తారా లేదంటే సినిమాలు బంద్ చేసుకుంటారా అనే రేంజ్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ కు ఏ దిష్టి తగిలింది? నవంబర్ 26న కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కేసనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే కోనసీమకు దిష్టి తగిలిందని, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా ఒక కారణమని అన్నారు. ఆ వ్యాఖ్యలు పొలిటికల్ దుమారానికి దారితీశాయి. గోదావరి జిల్లాలో అనుకుంటున్నా అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. పవన్ కళ్యాణ్ కు తెలంగాణ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారని ఫైర్ అవుతున్నారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు అని పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు ఆడవన్నారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. అగ్నికి ఆవుతైపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పవన్ ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలని కోరుకుంటాం కూడా. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని దిష్టైందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. పవన్ అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడొద్దంటున్నారు.